రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల పరిసర ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాలకు పారిన నీటి ప్రవాహానికి అనేకలు నిరాశ్రయులుగా మిగిలిపోయి సర్వం కోల్పోయి నిలువ నీడలేక ఆపన్న హస్తాల కోసం ఎదురు చూస్తున్న బాధిత కుటుంబాలకు మేము సైతం అంటూ ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నడుం బిగించి ప్రతి వ్యక్తికి దాతకు విన్నవిస్తూ మేము మీరు మనము మన ఖమ్మం అంటూ నినదిస్తూ దాతల నుండి విరాళాలు సేకరిస్తూ నిధుల సేకరణ దాతల విరాళాల హుండీలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్న ఈ తల్లాడ మేజర్ గ్రామ పంచాయతీ అధికారుల సిబ్బందికి సెల్యూట్ అంటూ సహకరిస్తున్న సహచర ఉద్యోగులు. ఓ మనిషి మన కోసం, మన పిల్లల కోసం, మన కుటుంబం కోసం జీవించడం ప్రకృతి ధర్మం. కానీ ఇతరులకు సాయం చేయటానికి, బ్రతికి తోటి వారిని బ్రతికించడానికి నిజమైన సేవ అంటూ ముందుకు వచ్చే దాతలకు అవగాహన కల్పిస్తున్న, విరాళాలు సేకరిస్తున్న మా తల్లాడ అధికారులకు, సేవకులకు మా ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ఏపీటీఎస్ ప్రేక్షకులకు సెల్యూట్ చేద్దామా అంటూ గర్విస్తున్న వైద్యం. చేతనైనంత నేను ఇంకా బడుగు చదివేను ₹1 చూసినా కూడా దాన్ని చేసి వాళ్ళ ప్రజల ఆర్థిక భారాన్ని తగ్గించగలిగితే మనకు మనస్ఫూర్తిగా దేవుడు కనిపిస్తారు, మనకు కాబట్టి ఈ సీసలో మరి అన్ని వాళ్ళ సిబ్బంది నేను పేరుపైన వారికి సహాయం ₹1 ₹2 ఎంతకు దాంట్లో వేస్తే అది మీ ద్వారా వాళ్ళకి గ్యారెంటీ వస్తుంది. కాబట్టి అందరూ కూడా బయటగా షాపింగ్ చేస్తారు. షాపింగ్ చేయడానికి కూడా ఒకరోజు టీ తాగితే ₹10 అవుతుంది, ₹10 టీ తాగాలనుకోండి, సహాయం చేయండి అందరూ కూడా. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి, వారి యొక్క ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆలోచించండి, నైట్ పనులు చేసి బట్టలు కట్టుకోవడం బట్టలు లేవు, రోడ్డు మీద పడిపోయారు, తింటానికి తిండి లేదు, బియ్యం పత్రం మొత్తం కొట్టుకుపోయినాయి రోడ్ల మీదకి. సో వాళ్ళ పరిస్థితి ఏంటి, నెక్స్ట్ ఏంటి, ఆ ప్లేస్ లో ఒక్క క్షణం ఆలోచించుకోవడానికి ఎలా ఉంటుంది పరిస్థితి. కాబట్టి మనం సహాయం చేస్తేనే వాళ్ళ ముక్కు జరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మీకు కారణమయ్యేంత అది ₹1 ₹2 కాదు, ఎంతో కొంత ₹10 కానీ ₹40 కానీ ₹20 కూడా సహాయం చేసి వాళ్ళ యొక్క అభివృద్ధికి మొదటి అడుగు ఎప్పుడు